నాకు గోరుచిక్కుడు కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. సో, అలాగని నాకు ఇష్టం లేదని పిల్లలకి అలవాటు చేయకపోతే బాగోదు కదా! కానీ చిన్నప్పుడు ఒక సంఘటన అయితే గుర్తుందండి. మనకి ఇష్టం లేని కర్రీ ఉంటే మదర్స్ అంతా కూడా అన్నం తినిపిస్తారు కదా! సో, అన్నం తినిపించినా సరే అన్నం తినలేదు అనుకోండి, అప్పుడు మనకి ఆ రోజు ఏ తలనొప్పొచ్చినా, ఏ కాలు నొప్పొచ్చినా సరే, ఇదిగో ఇలా వంక పెట్టి తింటే ఇలాంటి నొప్పులే వస్తాయని మదర్స్ అంతా కూడా తోసేస్తారు. బట్ ఇక్కడ అన్నం తినిపించడానికి నాకు అమ్మ ఆంధ్రాలో ఉంది. కానీ చేతిలో ఉన్న యూట్యూబ్ బాగా సజెస్ట్ చేసిందండి. ఫస్ట్ ఈ రెసిపీ చూసి చాలా కోపం వచ్చింది యూట్యూబ్ మీదే. గోరుచిక్కుడుతో పచ్చడి ఏంటని. కానీ తర్వాత అనిపించిందండి కొద్దిగా అన్నం ఎక్స్ట్రా ఉంటే బాగుండు అని. ఎందుకంటే వేడివేడి అన్నంలో ఇలా గోరుచిక్కుడుకాయతో పచ్చడి తయారు చేసుకొని తింటే కనుక చాలా బాగుందండి. దాంట్లో మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మిస్ కాకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. తప్పక నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.